ఇన్ కేస్ రియల్గా బాధితులు ఉంటే కనుక ఉమెన్ ఎవరెవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు నిజంగా ఫైల్ చేసిన కేసెస్లో అయితే క్వాష్మెంట్ అనేది జరగడానికి ఆస్కారాలు చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్లీ వీఆర్ హ్యాండ్లింగ్ ది ఫ్రివలైస్ అండ్ ఫాల్స్ కేసెస్ ఫాస్టెడ్ బై ది పోలీస్ అండ్ ది డిఫాక్టో కంప్లైనెంట్స్. ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, మగవారి మీద, భర్తల మీద రివెంజ్ఫుల్ ఇంటెంట్తో కసి తీర్చుకోవడానికి, బాధ పెట్టడానికి ఒక హ్యాండ్సమ్ అమౌంట్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పెట్టడానికి చేస్తుంటారు. అలాంటి కేసెస్ మేము హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ మూవ్ చేసి అండర్ 482 CRPC కింద క్వాష్మెంట్ చేయిస్తూ ఉంటాం. వీ హ్యావ్ 100% సక్సెస్ ఇన్ క్వాష్ పిటిషన్స్. Those who are really hurtful and disappointing and getting into depression because of these false affairs, please contact us. We will be helpful to you to the maximum extent. So రీసెంట్గా నేను మాట్లాడిన కేసుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఆ కేసులో 23 మెంబర్స్ అక్యూజ్డ్గా పెట్టినప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 4 to 7 అనే వాళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారు, సిస్టర్స్ ఆఫ్ ది హస్బెండ్. సో వీళ్ళని ఎలా బయటికి తేవాలి? వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళని అక్కడి నుంచి పిలిపించడం. యాక్చువల్లీ వెన్ ది ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్, ఫ్రమ్ దట్ డే there will be a chance to receive the 41A CRPC notice to the accused within 15 days. That is the duty bound by the concerned station house officer. They have to give time at least 15 days to the accused to come and receive the notice. Instead of that, they will be proceeding according to their norms and police manuals. అలాగా ఈ కేసులో ఎవరైతే అబ్రాడ్లో ఉన్న సిస్టర్స్ని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందో వాళ్ళకి ఫేవర్గా మేము స్టే ప్రొసీడింగ్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు రాకుండానే, వాళ్ళు 41A CRPC నోటీస్ తీసుకోకుండానే we proved that the facts all, the allegations all made in the FIR and the complaint are frivolous and false. So in that on that merit, the Honorable High Court Magistrate given the stay order against that false FIR. So